ఆల్రెడీ మనం స్పీచెస్ ప్రీ రిలీజ్లో విన్నాం కదా, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో డైరెక్ట్ ఆన్సర్లు విందాం అంటున్నారు. మీరు ప్రశ్నలు అడగచ్చు. చైతన్య గారు, మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ మీరే కాబట్టి మీతోనే స్టార్ట్ చేయాలి. ఫ్యూ అవర్స్లో యూఎస్లో షోస్ పడిపోతున్నాయి, తర్వాత ఇండియాలో కూడా షోస్ పడిపోతాయి. ఈజీలీ మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్. చాలా కష్టపడినట్టు కూడా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చాలా నాళ్ళ నుంచి కొంచెం బాకీ కూడా ఉన్నారు ఫ్యాన్స్కి. సో ఏం ఎష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్కి? మేమందరం కలిసి సినిమా చూసామండి, మొన్నే చూసాము. వెరీ వెరీ హ్యాపీ, చాలా పాజిటివ్గా ఉన్నాము. అండ్ ఎస్పెషలీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ పీక్స్లో ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో వాసు గారు అప్పట్లో ఏదో నెంబర్స్తో స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్సే నెంబర్స్తో స్టార్ట్ చేశారు, 100 crores అది ఇది అని. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది. నా నంబర్ చెప్పమంటారా కలెక్షన్స్? అదే మీకు ఒక టార్గెట్, ఒక ప్రామిస్ ఉంటుంది కదా. అది వాసు చెప్పినాయండి. ఓకే. అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేశారా అండ్ మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట. ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాషియస్గా చేస్తున్నారు. ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది? లేదండి, అలా ఏం లేదు. తను మామూలుగా కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తుంటుంది, నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను. బట్ చెప్తూ ఉంటాను, డోంట్ థింక్ టూ మచ్, జస్ట్ గో విత్ ఇట్. నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి, మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అని, అంతే, అంతకంటే ఏం లేదు. చైతన్య గారు, ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంతా బాగా వచ్చింది. కానీ నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు. ఆయన చూసారా సినిమా? ఏంటి ఆయన ఒపీనియన్? నాన్నగారు సినిమా చూశారు, ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను. సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో నాన్ని తీసుకెళ్దామని. అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్. ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక పని చేసిన ఏ విషయంలోనైనా సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు. అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందువల్ల ఏంటి? సరే, మా వాడు అంటున్నాడు 60 నుంచి నేను కిందకి వెళ్తున్నానంట. ఓకే, అయితే నేను రావాలి కిందకి. కాదు సార్, అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు? అది నాకు కాదు సార్, మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది మాకు కావాలి, మీకు కొత్త కానీ.